Yeah, hi everyone. Good morning. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి మనకు ఫామ్ వాలిడేషన్ గురించి చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫామ్ డిజైన్ చేద్దాం. మళ్ళీ తర్వాత ఫామ్ వాలిడేషన్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ రన్ చేశాం కదా. ఓకే, నో ఇష్యూస్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే రిజిస్ట్రేషన్ పేజ్లో నాకు నచ్చిన డిజైనింగ్ నేను చేస్తాను. సో ఆల్రెడీ ఒక డిజైనింగ్ అయితే ఇచ్చాం. ఆ డిజైన్ నేను తీసేస్తున్నా. తీసేసి నాకు నచ్చిన డిజైన్ నేను ఇస్తాను. సో డిజైన్ వచ్చేసి మనకు కంటైనర్ కంటైనర్ కార్డ్ తీసుకున్నాం. కార్డ్కి విత్ 50%, మ్యాక్స్ విత్ ఆటో, కార్డ్ హెడర్, కార్డ్ బాడీలో మనం ఫుటర్ ఇచ్చాం. ఇంకా మీకు తెలిసిందే, ఇది జనరల్గా మనకు తెలిసిందే. ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నా. నోసీస్ రిజిస్టర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇలా ఇచ్చాను. ఓకే, బట్ ఇక్కడ మనకి ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ హియర్, లాగిన్ అని క్లిక్ చేస్తేనే మనకు లాగిన్ పేజ్కి వెళ్ళాలి. లాగిన్ పేజ్కి ఎలా వెళ్తాం? స్లాష్ లాగిన్ ఇచ్చినప్పుడు మనకు లాగిన్ పేజ్కి వెళ్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్లాష్ లాగిన్ ఇస్తాను. సో ఇక్కడ మనకి రౌటర్ లింక్ ఇవ్వాలి. వేరే పేజ్కి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ రౌటర్ లింక్ ఈక్వల్ టు స్లాష్ లాగిన్. ఇది లాగిన్ పేజ్. నౌ ఇప్పుడు మనకి లాగిన్ పేజ్కి వెళ్తే ఇక్కడ లాగిన్ ఉండాలి మనకు. సో ఆ లాగిన్ కోడ్ కూడా నేను ఇచ్చేస్తాను ఒకటేసారి. మళ్ళీ ఎందుకు ప్రాబ్లం? లాగిన్లో ఆల్రెడీ నేను రాసిన కోడ్ మొత్తం తీయేస్తున్నా. కామెంట్ పెట్టేస్తాం. కామెంట్ పెట్టేద్దాం. అండ్ టీఎస్ ఫైల్ ఏమని రాసింటే ఈ వీడియో కామెంట్ పెట్టేద్దాం. సో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే వినాలి. తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇట్స్ ఏ ఫామ్ వాలిడేషన్. కొన్ని మాడ్యూల్స్ కూడా మనకి ఇంపోర్ట్ చేసుకొని చేయాలన్నమాట వీటిని. లాగిన్లో మనకి సేమ్ కంటైనర్ వాల్యూస్ డిజైన్ మాత్రమే చేస్తాను ఇక్కడ నేను. లాగిన్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మనకు రౌటర్ లింక్ స్లాష్ రిజిస్టర్ రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తుంది. లాగిన్ క్లిక్ చేసి లాగిన్ పేజ్కి వెళ్తుంది. సో ఇట్స్ నావిగేటింగ్. ఓకే, ఇప్పుడు మనకి టాప్లో బాటంలో కొద్ది స్పేసింగ్ ఇచ్చుకుందాం. కొద్ది నీట్గా ఉంటుంది మనకు. ఇక్కడ కంటైనర్కి మార్జిన్ ఎంవై 4 5 ఇస్తున్నా. అండ్ ఇక్కడ కూడా మనకి మార్జిన్ వై 5. ఇది కాదు కదా మనకి. కంటైనర్కి ఇద్దాం ఎంవై 5. ఇక్కడ కూడా కంటైనర్కి కదా. యా, డన్. సీస్ క్లియర్. అదేవిధంగా లాగిన్కి వెళ్తే లాగిన్. సో ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే డిజైనింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే డెవలప్మెంట్ అనేది మీరు చేయగలరు. డిజైనింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, డెవలప్మెంట్ దాని మీద చేసుకోవాలి. సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్కి నేను ఏం చేస్తున్నా అంటే మీకు జావా స్క్రిప్ట్లో నేను ఫామ్ వాలిడేషన్ చెప్పలేదు. బట్ మీకు ఆల్రెడీ ఒక వీడియోస్ అయితే షేర్ చేశాను. ఆ రిజిస్ట్రేషన్ పేజ్లో చెప్పిన వీడియోస్ని మీరు విని ఉండాలి. ఎందుకంటే మీరు అక్కడ విని ఉంటేనే కొద్దిగా ఐడియా వస్తుంది. ఇక్కడ మీకు అక్కడ విని ఉంటేనే కొద్దిగా ఐడియా వస్తుంది. ఇన్ కేస్ వినకుంటే నో ప్రాబ్లం, బట్ విని ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా నేను ఏదైనా సరే ఒక వర్క్ ఇచ్చాను అంటే ఆ వర్క్ని 100% ఫుల్ఫిల్ చేయాలి. ఏముందిలే మళ్ళీ తర్వాత వస్తాయిలే అనేసి అనుకోకూడదు. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫామ్
వాలిడేషన్ చేస్తాం. తరువాత అజాక్స్ కాన్సెప్ట్ ఇట్స్ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఫామ్ వాలిడేషన్ చేయాలంటే మనకిక్కడ డేటాని మనం రాయాలి. డేటాని ఇక్కడ ఫిల్ చేయాలి. ఇన్ కేస్ డేటా లేకపోతే మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. ఇప్పుడు డేటా నేను 2 ఇచ్చాను. మిగతా వాటికి ఇవ్వలేదు. రిజిస్టర్‌ని క్లిక్ చేయంగానే నాకు రిమైనింగ్ డేటా ప్లీజ్ ఎంటర్ చేయండి అనేసి అడగాలి. ఓకే. ఇక్కడ ఎంటర్ చేయండి అనేసి అడగాలి. బట్ ఇక్కడ నాకేం జరగలేదు ఇక్కడ. ఓకే. యాక్షన్ ఏం జరగలేదు. ఫస్ట్ మనకేందంటే ఇక్కడ చేయాల్సిన వాలిడేషన్ ఫస్ట్ మనం ఇక్కడ డిఫాల్ట్‌గా ఓపెన్ చేయగానే ఇలా ఖాళీగా ఉంటది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎంటర్ చేయడానికి ట్రై చేసి ఇట్లా ఫోకస్ చేసి ఔట్ సైడ్‌లో క్లిక్ చేశాను అంటే అప్పుడు వెంటనే మనకు ఎంటర్ ఎఫ్ నేమ్ రావాలి. ఎంటర్ ఫస్ట్ నేమ్ అని రావాలి. అంటే ఇక్కడ ట్రై చేశాను నేను ఎంటర్ చేయడానికి. బట్ నేను ఇవ్వలేదు. అలాంటి కేస్‌లో మనకు ఎర్రర్ రావాలి. ఇన్ కేస్ మనకు టైప్ చేశాను. టైప్ చేసి మళ్ళీ తీయేశాను. అలాంటి కేస్‌లో అయినా సరే మనకు ఎర్రర్ రావాలి. ఓకే. సో, అలాంటి కేస్‌లో మనకి ఫస్ట్ మనము ఫార్మ్ వాలిడేషన్ చేయాలి అంటే 2 టైప్స్ ఉంది. ఏంటి ఆ 2 టైప్స్ చెప్తారా? టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్ వాలిడేషన్, రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్. టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్ వాలిడేషన్, రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్. ఇక్కడ నేనేం చేస్తానంటే రిజిస్ట్రేషన్ పేజ్‌కి టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్ వాలిడేషన్ చేస్తాను. లాగిన్ పేజ్‌కి రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్ చేస్తాం. సో, దాన్ని బట్టి మీరు మోర్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. సో, ఫస్ట్ మనం ఫార్మ్ మాడ్యూల్. సో, 1 మినిట్ అండి. టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్ వాలిడేషన్ అండ్ అదేవిధంగా రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్. సో, ఫస్ట్ మనం ఈ టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్ వాలిడేషన్ చేయాలి అంటే మన రూట్ మాడ్యూల్ ఎక్కడుందంటే ఇట్స్ ఏ యాప్ రూట్ మాడ్యూల్ ఇక్కడ ఉంచారు చూడండి. యాప్ రూట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్. ఈ యాప్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్‌లో ఇది రూట్ మాడ్యూల్. అంటే మనకు ఏదైనా సరే ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతది. ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అయ్యేది. ఇక్కడ మనకు ఇక్కడేమన్నా తీసేసామా? ఓకే. అన్నీ పర్ఫెక్ట్‌గా. ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫార్మ్ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫార్మ్ మాడ్యూల్ సిరీస్. ఫార్మ్ మాడ్యూల్ ఎక్కడి నుంచి మనకి ఇది మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాం? @angular/forms నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేస్తారో ఆ మాడ్యూల్‌ని కంపల్సరీ ఇంపోర్ట్ సెక్షన్‌లో ఇచ్చేయాలి. ఇలా ఇంపోర్ట్ సెక్షన్‌లో ఇస్తేనే ఈ ఫార్మ్ మాడ్యూల్‌లో ఉండే మాడ్యూల్స్‌ని మనం యూజ్ చేసుకోగలం. లేకపోతే లేదు. ఫస్ట్ స్టెప్ ఏందంటే ఫార్మ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్ చేయాలంటే రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్‌ను కూడా ఇంపోర్ట్ చేయాలి. రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్. ఈ రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్ కూడా ఈ యాంగులర్.ఫార్మ్ అంటే యాంగులర్/ఫార్మ్స్ నుంచే మనకొస్తది. సో, మళ్ళీ ఇది కాపీ అండ్ ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ సెక్షన్‌లో మళ్ళీ ఇచ్చేస్తున్నాం. ఈ 2 ఫార్మ్ మాడ్యూల్, రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్. ఈ 2 ఉంటేనే వీటికి సంబంధించిన ఫార్మ్స్ మనం చేయగలము. లేకపోతే లేదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవ్రీ టైమ్ టైప్ చేస్తా కూర్చోకూడదు. మీకు ఇలా సజెషన్స్ రావాలి. అలా సజెషన్స్ వస్తేనే మీ యాంగులర్ ప్రాజెక్ట్ మీరు పర్ఫెక్ట్‌గా చేయగలరు. టైప్ చేస్తా కూర్చోవాలంటే అది కాని పని. గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి. వెరిఫై చేయండి మీ దాంట్లో. ఓకే. లేకపోతే ఒకసారి యూట్యూబ్ అనేది సెర్చ్ చేయండి. రెఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు రాకపోతే నేను హెల్ప్ చేస్తాను. ఓకే. మనకి ఇలా సజెషన్స్ వస్తేనే ఇట్స్ ఏ ఫ్రేమ్‌వర్క్ కాబట్టి మనం ప్రతీదీ రాయలేం. దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక వదిలేయండి. ఇంక అంతే. ఇంపోర్ట్ సెక్షన్‌లో ఇచ్చేయాలి. అంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ సెక్షన్‌లో ఇచ్చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏ ఇన్‌పుట్ ఎలిమెంట్‌కైతే మనం వాలిడేషన్ చేస్తున్నామో ఫస్ట్ ఆ ఇన్‌పుట్ ఎలిమెంట్ డేటా వచ్చేసి ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో కనిపించాలి. ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో కనిపించాలంటే మనం వాల్యూ అనే అట్రిబ్యూట్ వాల్యూ ఈక్వల్ టు ఏదో ఐలాండర్ అనేసి ఇస్తున్నాం. వాల్యూ ఈక్వల్ టు ఐలాండర్ ఇస్తున్నాం. ఇక్కడ మనకు ఐలాండర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అసలు ఇక్కడ మనకి ఈ టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్, రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్ అనేది ఏంటంటే 2 వే బైండింగ్ సంబంధించింది అనమాట. 2 వే బైండింగ్ అంటే ఏంటి? ఎనీవన్? 2 వే బైండింగ్ అంటే అట్ ఎ టైం రెండు అవుతుంది. వన్ వే ఐ మీన్ డేటా అనేది HTML నుంచి TS గాని, TS నుంచి HTML గాని బోత్ సైడ్స్ ఒకటేసారి పర్ఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు మనకు ఇక్కడ వాల్యూలో ఐలాండర్ ఇచ్చాను. అదే విధంగా ఎల్ నేమ్‌లో నేను మళ్ళీ వాల్యూ తీసుకొని ఇంకోటి ఏదైనా సరే ఎల్ నేమ్ వాల్యూ ఇస్తాను. ఏదైనా సరే మనకి
ఐలాండర్ 2 ఏదో ఒకటి ఎల్ నేమ్ ఇది వచ్చేసి ఇది అనమాట. అది ఈమెయిల్ వచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడ వాల్యూలో ఇస్తాను. వాల్యూ ఈక్వల్ టు islander@gmail.com. సో ఇలా ఎవ్రీ వాల్యూ వచ్చేసి మనం తీసుకుంటున్నాం. ఈ ఎవ్రీ వాల్యూ మనకు టీఎస్ నుంచి హెచ్టీఎంఎల్కి ఇవ్వాలనుకుంటున్నాం. టీఎస్ నుంచి హెచ్టీఎంఎల్కి ఇవ్వాలంటే సో ఫస్ట్ మనం పబ్లిక్ ఎఫ్ నేమ్ కోలన్ స్ట్రింగ్ ఇస్తున్నాం ఈక్వల్ టు ఐలాండర్ ఇస్తున్నాం. ఈ ఐలాండర్ అనేది ఎఫ్ నేమ్లో ఉంది. ఈ ఎఫ్ నేమ్ని ఈ వాల్యూకి బైండ్ చేయాలి. వాల్యూకి బైండ్ చేయాలంటే ఎలా చేస్తాం? ఈ వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నాం. ఇప్పుడు నాకు డైరెక్ట్గా వద్దు, ఈ టీఎస్ నుంచి డేటా ఈ వాల్యూకి ఇవ్వాలనుకుంటున్నా. ఎలా చేస్తారు? డేటా బైండింగ్. ఇక్కడ వాల్యూ అనేది అట్రిబ్యూటా లేకపోతే ఎలిమెంటా? ఎలిమెంట్ లోపల ఉందా? ఇట్స్ అట్రిబ్యూట్ అయినప్పుడు మీరు ప్రాపర్టీ బైండింగ్ ఇవ్వాలి. మీరు ఏదో కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నారు అని, ఏదో కళ్ళు మూసుకొని మీరు ఫాలో అయిపోతున్నారు. అలా కళ్ళు మూసుకొని ఫాలో అయిపోతే మాత్రం ఎప్పుడు ప్రాజెక్ట్ చేయలేరు. ఇక్కడ మనము అట్రిబ్యూట్ వాల్యూ మనం చేంజ్ చేయాలంటే కళ్ళు మూసుకొని మీరు చెప్పాల్సింది ఇట్స్ ఏ ప్రాపర్టీ బైండింగ్. ఏదైనా బటన్ క్లిక్ చేస్తున్నాం, ఇట్స్ ఈవెంట్ బైండింగ్. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లోపల కంటెంట్ని చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ ఎలిమెంట్ లోపల ఉండే కంటెంట్ చేంజ్ చేస్తున్నాం, ఇట్స్ ఏ డేటా బైండింగ్. ఎప్పుడు ఏ టైంలో అడిగినా చెప్పేలాగా ఉండాలి. ఇప్పుడు ప్రాపర్టీ బైండింగ్ కూడా మీరు డేటా బైండింగ్ యూజ్ చేస్తే ఇంకా ప్రాపర్టీ బైండింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారు మీరు చెప్పండి? సో ఇప్పుడు మనకు ఈ వాల్యూలోకి మనం డైనమిక్గా డేటా రావాలి. ఈ ఎఫ్ నేమ్ అనేది వాల్యూలోకి రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎఫ్ నేమ్ పెడుతున్నా. ఇది ఎఫ్ నేమ్ అని పెట్టానంటే ఈ ఎఫ్ నేమ్ అనేది మనకు ఇక్కడ ఎఫ్ నేమ్లో కనిపిస్తుంది. ఇట్స్ ఏ రాంగ్. అంటే ఇక్కడ మనకు ఎఫ్ నేమ్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని ఎఫ్ నేమ్కి సెట్ చేశాను. ఎఫ్ నేమ్ అనేది ఇట్స్ ఏ వేరియబుల్ని ఇక్కడ ఇచ్చామంటే వేరియబుల్ స్ట్రింగ్ లాగా తీసుకుంటోంది. బట్ దీనికి చెప్పాలి ఇది వేరియబుల్ అనేసి దీనికి చెప్పాలి. అప్పుడు మనం దీనికి స్క్వేర్ బ్రాకెట్ పెట్టామంటే ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ దిస్ వన్ ఈజ్ అ వేరియబుల్. అందుకే ప్రాపర్టీ బైండింగ్ అంటాం దీన్ని. ఇది వేరియబుల్ అని చెప్పడానికే వి యూజ్ ఇట్ యాజ్ ఏ దిస్ సింబల్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? దీనిలో ఉండే వాల్యూ మనకు ఇక్కడికి వస్తుంది. సీస్ ఐలాండ్. సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్రతి వాల్యూకి సపరేట్ వాల్యూ తీసుకొని నేను ఇవ్వలేను. ఎఫ్ నేమ్ అనేసి, ఎల్ నేమ్ అనేసి, ఈమెయిల్ అనేసి, ఫోన్ నెంబర్ అనేసి సపరేట్ వాల్యూ తీసుకొని చేయలేను. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ అన్నిటికీ ఒక కామన్ వాల్యూ తీసుకున్నా. ఇట్స్ ఏ స్టూడెంట్ అని తీసుకున్నా. స్టూడెంట్ కోలన్ ఎనీ టైప్ అని తీసుకున్నా. మనకు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు ఎనీ టైప్ని. ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఎఫ్ నేమ్ వచ్చేసి ఐలాండర్ అని తీసుకుంటున్నా. కామా ఎల్ నేమ్కి నీలా అని తీసుకుంటున్నాం. అదే కనుక ఈమెయిల్కి islander@gmail.com తీసుకున్నాం. అదేవిధంగా ఫోన్ నెంబర్కి సో ఇలా ఫోన్ నెంబర్ ఇలా +91 ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్న వేరియబుల్స్ అనమాట. ఇవన్నీ ఇట్లా సపరేట్గా వేరియబుల్స్ నేను క్రియేట్ చేసుకోలేక ఒక ఆబ్జెక్ట్లో వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు దీనికి ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయాలంటే దీనికి ఇంటర్ఫేస్ స్టూడెంట్లో మనకు ఎఫ్ నేమ్ ఉంటుంది. ఎఫ్ నేమ్ ఇట్స్ ఏ స్ట్రింగ్. అదేవిధంగా ఎల్ నేమ్ ఉంటుంది, ఇట్స్ ఏ స్ట్రింగ్. అదేవిధంగా ఈమెయిల్ ఉంటుంది, ఇట్స్ ఏ స్ట్రింగ్. అదేవిధంగా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు నెంబర్ కావాలంటే నెంబర్ చేసుకోండి, లేదనుకుంటే స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్ అనే చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది మీకు వాల్యూ. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఇట్స్ ఏ స్ట్రింగ్ ఇస్తాను ఇలా. ఇప్పుడు ఈ టైప్ని మనం ఇక్కడ ఎనీ అని కాకుండా ఇక్కడ ఇచ్చారు. ఇట్స్ ఏ స్టూడెంట్ అనే టైప్. ఇక్కడ స్టూడెంటే కాదు, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేమ్ XYZ రాసుకోండి, ఏదైనా రాసుకోండి. ఇట్స్ ఎ టైప్ ఈజ్ ఇట్స్ స్టూడెంట్.
ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక వాల్యూ మనం రాసామనుకోండి, ఇప్పుడు చూడండి ఏబిసి అనేసి ఒక వాల్యూ రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వాల్యూ రాసి ఇట్ కాంట్ యాక్సెప్ట్, ఎందుకంటే మనకు ఇది టైప్ అనేసి మనం మెన్షన్ చేసాం. ఇక్కడ ఇది టైప్ అనేది మెన్షన్ చేసాం. ఈ టైప్లో ఈ పారామీటర్స్ తప్ప ఇంకో వేరే పారామీటర్స్ తీసుకోకూడదు. అందుకోసం ఇక్కడ మీరు ఎక్స్ట్రా తీసుకున్నా అది ఎర్రర్ వస్తుంది. సో మీకు ఓన్లీ ఈ పారామీటర్స్ మీరు తీసుకోవాలి, ఎక్స్ట్రా పారామీటర్ తీసుకోకూడదు. తీసుకున్నా మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్లో ఉండే ఎఫ్ నేమ్ ఇక్కడ బైండ్ చేయాలి. స్టూడెంట్లో ఉండే ఎఫ్ నేమ్ ఇక్కడ బైండ్ చేయాలి. ఎలా బైండ్ చేస్తాం? స్టూడెంట్లో ఉండే ఎఫ్ నేమ్ని ఈ వాల్యూకి నేను బైండ్ చేయాలనుకుంటున్నా. ఎలా బైండ్ చేస్తారు? ఎనీవన్? స్టూడెంట్ డాట్ ఎఫ్ నేమ్. ఇది ఆబ్జెక్ట్లో ఉండే పారామీటర్ మీకు గెట్ చేయాలంటే స్టూడెంట్ డాట్ ఎఫ్ నేమ్. ఎల్ నేమ్ కావాలంటే స్టూడెంట్ డాట్ ఎల్ నేమ్. ఈమెయిల్ కావాలంటే స్టూడెంట్ డాట్ ఈమెయిల్. స్టూడెంట్ డాట్ ఫోన్, స్టూడెంట్ డాట్ పాస్వర్డ్. ఇప్పుడు స్టూడెంట్ని నేను గెట్ చేశాను అంటే, స్టూడెంట్ ఒకటి గెట్ చేశానంటే మన రిజిస్ట్రేషన్ డేటా మొత్తం వచ్చేస్తుంది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బైండ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్ డాట్ ఎఫ్ నేమ్ అండ్ అదేవిధంగా ప్రతి వాల్యూకి నేను బైండ్ చేయాలి కాబట్టి అన్నిటినీ బైండ్ చేస్తాను. ఇక్కడ మనకు స్టూడెంట్ డాట్ ఎల్ నేమ్ వాల్యూ అండ్ అదేవిధంగా స్టూడెంట్ డాట్ ఈమెయిల్, అదేవిధంగా ఇట్స్ ఏ స్టూడెంట్ డాట్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ డాట్ పాస్వర్డ్. ఇక్కడ మనకు కన్ఫామ్ పాస్వర్డ్ కూడా ఉంది. కన్ఫామ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు మీరు కన్ఫామ్ పాస్వర్డ్ కూడా మీరు తీసుకోవాలా. సి పాస్వర్డ్ అని తీసుకున్నా. సి పాస్వర్డ్ 1 2 3 ఇదే తీసుకున్నా. ఇక్కడ మనకు మళ్ళీ మెన్షన్ చేయాలి ఇక్కడ సి పాస్వర్డ్, ఎందుకంటే వాటిని చెక్ చేయాలి మనం. అక్కడ పాస్వర్డ్లో ఏముందని చెక్ చేయాలి. అందుకోసం సి పాస్వర్డ్గా నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేశాను, ఇక్కడ వాల్యూని కూడా అసైన్ చేశాను. ఇక్కడ మనకి సి పాస్వర్డ్ని మనకు అసైన్ చేద్దాం. సి పాస్వర్డ్. ఓకే, నవ్ ఎప్పుడైతే నేను ఈ రిజిస్టర్ అనే బటన్ నేను క్లిక్ చేస్తానో, అప్పుడు దీనిలో ఉండే డేటా మొత్తం మనకు గెట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయాలంటే ఇట్స్ ఏ క్లిక్ ఈవెంట్. క్లిక్ ఈక్వల్ టు ఆర్ఈజీ అనే మెథడ్ తీసుకున్నా. రిజిస్ట్రేషన్ మెథడ్కి ఆర్ఈజీ మెథడ్. ఈ ఆర్ఈజీ మెథడ్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను. ఆర్ఈజీ మెథడ్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ స్టూడెంట్ అంటే ఎప్పుడైతే నేను బటన్ని క్లిక్ చేస్తానో ఈ స్టూడెంట్లో ఉన్న డేటా నాకు కన్సోల్లోకి రావాలి అంటున్నా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసామంటే బైండ్ చేసాం. డేటా మొత్తాన్ని బైండ్ చేయి. ఐలాండర్ నీలా gmail.com, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ 123. ఇప్పుడు మనకి ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్కి వెళ్తున్నా. కన్సోల్లో ఫస్ట్ మనకి డేటా ఏమీ లేదు, తీసేస్తాను. ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ వచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేస్తారో ఆ డేటా మొత్తం రావాలి. నా సీస్ డేటా మొత్తం వచ్చింది. బట్ ఈ డేటా మనం ఇచ్చింది బట్ యూజర్ ఎంటర్ చేసే డేటా మనకు కావాలి. ఇక్కడ మనం డేటా టీఎస్ నుంచి హెచ్టిఎంఎల్ పంపించకూడదు. హెచ్టిఎంఎల్ నుంచి టీఎస్ కావాలి. డేటా హెచ్టిఎంఎల్ నుంచి టీఎస్ కావాలి. హెచ్టిఎంఎల్ నుంచి టీఎస్ కావాలి అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? ఫస్ట్ ఎంటీ డేటా ఉండాలి. ఇట్స్ ఏ ఫస్ట్ ఎంటీ డేటా. సిరీస్ ఇక్కడ ఎంటీ డేటా ఇచ్చేసాను. ఇప్పుడు మనకు యూజర్ వచ్చేసి మనకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఎవ్రీ టైం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. మొబైల్ నెంబర్ తీయలేదు. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు వల్ల మనకి ఏమొస్తుంది? ఇట్స్ గెటింగ్ ఎంటీ డేటా. సిరీస్ గెటింగ్ ఎంటీ డేటా. ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకు డేటా మనకి ఏం రాయినప్పుడు, అంటే డేటా ఏం లేనప్పుడు మనం ఇది డిజేబుల్లో చేసుకోవాలి. డేటా మొత్తం ఎంటర్ చేసినప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే డేటా ఇక్కడ రాసిన డేటా వచ్చేసి మనకు ఎప్పుడైతే రాసి ఇక్కడ నేను ఈ రిజిస్టర్ని క్లిక్ చేస్తానో అప్పుడు ఆ డేటా రావాలి. బట్ ఇక్కడ వాల్యూ అనేది మనకి ఏంటంటే ఇక్కడ వాల్యూ అనేది ఓన్లీ వన్ వేనే వర్క్ అయ్యేది. ఈ వాల్యూ అనేది ఏంటంటే మనకు ఓన్లీ టీఎస్ నుంచి హెచ్టిఎంఎల్కి చూపిస్తుంది.
ఎప్పుడు ఇక్కడ ఉండే డేటా మనకి ఎప్పుడు టీఎస్‌లో చూపించాలి? ఎప్పుడైతే డేటాను ఫిల్ చేసిన తర్వాత ఎప్పుడైతే బటన్‌ని క్లిక్ చేస్తామో, అప్పుడు మనకు డేటా ఈ ఎఫ్ నేమ్‌లో ఉండే డేటా గాని, ఎల్ నేమ్‌లో ఉండే డేటా గాని, ఈమెయిల్‌లో ఉండే డేటా గాని మనకు టీఎస్‌లో చూపించాలి. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఇన్ ద ప్రాపర్టీ బైండింగ్ వి యూజ్ ఈవెంట్ బైండింగ్. ఇన్ దట్ కేస్ వి యూజ్ ఎన్‌జీ మోడల్. ఎన్‌జీ మోడల్ యాక్ట్ యాస్ ఎ టూ వే బైండింగ్. గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్‌జీ మోడల్. ఈ ఎన్‌జీ మోడల్ అనేది ఫార్మ్ మాడ్యూల్ నుంచి వస్తది. మనం ఇంతకుముందు యాప్ మాడ్యూల్‌లో మనం చేసాం. ఫార్మ్ మాడ్యూల్. ఈ ఫార్మ్ మాడ్యూల్ అనేది ఏం చేస్తదంటే ఇట్స్ ఎ రూట్ మాడ్యూల్. ఈ రూట్ మాడ్యూల్‌లో మీరు ఏ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసినా, ఏ కాంపోనెంట్‌లో అయినా మీరు ఆ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏ కాంపోనెంట్ మీరు చేయొచ్చు. ఇట్స్ ఎ రూట్ మాడ్యూల్ కాబట్టి. ఓకే. నౌ ఇప్పుడు మనకి చూద్దాం. ఓన్లీ నేను ఎఫ్ నేమ్‌కే ఇచ్చాను డేటా. ఎఫ్ నేమ్‌లో నేను ఏం చేస్తున్నా అంటే ఐలాండర్ ఇస్తున్నా. ఎఫ్ నేమ్‌లో మాత్రం ఇచ్చాను. మిగతా వాటికి నేను రాయలేదు. ఓన్లీ ఇది మాత్రమే నాకు టీఎస్‌కి రావాలి. నౌ సీస్ రిజిస్టర్ క్లిక్ చేసి నౌ సీస్ ఐలాండర్ వచ్చింది. ఇక్కడ ఎన్‌జీ మోడల్ యాక్ట్ యాస్ ఎ టూ వే బైండింగ్. ఇప్పుడు ఎన్‌జీ మోడల్ అని ఇచ్చాం. ఇక్కడ ఎంఓడిఏఎల్ అనేసి బూట్‌స్ట్రాప్‌లో ఉంటది. మోడల్ అనేసి. ఇది మోడల్ గుర్తుపెట్టుకోండి. డీఈఎల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనకు హెచ్‌టీఎంఎల్ నుంచి టీఎస్‌కెళ్ళింది ఇక్కడ. సీస్ హెచ్‌టీఎంఎల్ నుంచి టీఎస్‌కెళ్ళింది. సేమ్ అదే విధంగా ఎంత చేస్తున్నా టీఎస్ నుంచి హెచ్‌టీఎంఎల్‌కి రావాలనుకున్నా. ఇప్పుడు ఇదే కేస్‌లో నేను 1, 2, 3 ఇస్తున్నా. జస్ట్ ఎఫ్ నేమ్ వచ్చేసి 1, 2, 3 ఇస్తున్నా చెకింగ్ కోసం. సీస్ సిరీస్ టీఎస్ నుంచి హెచ్‌టీఎంఎల్‌లో చూపిస్తోంది. హెచ్‌టీఎంఎల్ నుంచి టీఎస్‌లో చూపిస్తుంది. ఇప్పుడు నాకు 1, 2, 3 వద్దు. ఐలాండర్ ఇవ్వాలనుకున్నా. సీస్ ఇప్పుడు ఎంత ఎరేజ్ చేస్తున్నా రిజిస్టర్. సీస్ ఇక్కడ మనకు ఐలాండర్‌లో ఉండేది చూపిస్తుంది. బట్ ఐలాండర్‌లో మనం డిఫాల్ట్‌గా ఇచ్చాం కాబట్టి అది ఓకే. ఇక్కడ మనకు ఐలాండర్‌లో మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఐలాండర్ అనేది 1, 2, 3ని ఓవర్ రైట్ చేస్తోంది. క్లియరా? ఇప్పుడు ఇది లేకపోతే డిఫాల్ట్‌గా మనకు 1, 2, 3 ఉంటది. ఎందుకంటే డిఫాల్ట్‌గా మనం ఇక్కడ ఇచ్చాం డేటా. ఇప్పుడు ఈ డేటాను మనం ఓవర్ రైట్ చేయాలంటే ఇక్కడ ఏదైనా సరే డేటాను మనం మారుద్దాం. ఇక్కడ నేను ఐలాండర్ అని రాస్తున్నా. ఇక్కడ ఐలాండర్ అని రాయగానే మనకేమైతది? ఇక్కడ క్లిక్ చేయంగానే మనకు ఆ 1, 2, 3 పోయేసి ఐలాండర్ వస్తది. క్లియర్? ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ బైండ్ చేయాలి. ఎన్‌జీ మోడల్‌ని మాత్రమే మనం యాడ్ చేయాలంతే. ఇట్స్ ఏ ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్ బోత్ అన్నమాట మనకి. ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో డేటా టీఎస్‌కెళ్తది. బటన్ క్లిక్ చేయనప్పుడు ఇట్స్ వర్కింగ్ యాస్ ఏ ప్రాపర్టీ బైండింగ్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. సో, ఇక్కడ ఏదో బ్రాకెట్ ఏదో మిస్ అయింది మనకు. డన్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అన్ని డేటా నేను ఇస్తాను. ఇక్కడ మనకి ఐలాండర్ 1, 2, 3 islander@gmail.com 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాస్వర్డ్ 1, 2, 3 అండ్ 1, 2, 3 నౌ రిజిస్టర్. చూడండి మనం ఏ డేటా అయితే ఇచ్చామో అదే డేటాస్. కన్ఫర్మ్ పాస్వర్డ్లో 1, 2, 3 ఈమెయిల్లో islander@gmail.com ఎఫ్ నేమ్లో ఐలాండర్ ఎల్ నేమ్లో ఐలాండర్ 1, 2, 3 అండ్ పాస్వర్డ్లో 1, 2, 3 అండ్ ఫోన్ నెంబర్లో 1, 2, 3 ఇవన్నీ ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో వచ్చాయి మనకి. సి అనేది ఫస్ట్, ఈ అనేది మళ్ళీ తర్వాత ఎఫ్ అనేది, ఎల్ అనేది, పి అనేది, పి అనేది ఇలా ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో వస్తాయి. సో దాని గురించి వరి అవ్వద్దు. మీకు అలాగే కావాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్ ఇలా ఇచ్చి ఉంటుంది మనకు. బట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రం మనకి ఇలా వస్తుంది. క్లియర్? డేటా వచ్చేసింది. బట్ డేటా వచ్చింది ఓకే. మీరు డేటాని మీరు ఫిల్ చేయకున్నా మీకు అట్లీస్ట్ ఎంప్టీ డేటా వచ్చేస్తుంది. ఫిల్ చేయకుండా మీరు రిజిస్టర్ క్లిక్ చేసి ఎంప్టీ డేటా వచ్చేస్తుంది. బట్ నాకు ఇలా రాకూడదు. డేటాని ఫిల్ చేసినప్పుడు మాత్రమే రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఫామ్లోకి వెళ్ళండి. ఈ ఫామ్లో అబ్జర్వ్ చేయండి. ఎన్‌జీ అన్‌టచ్డ్, ఎన్‌జీ ప్రిస్టన్, ఎన్‌జీ వ్యాలిడ్, ఎన్‌జీ సబ్మిటెడ్ ఉంది. ఎన్‌జీ వ్యాలిడ్ అంటే ఏంటంటే మీరు డేటా ఎంటర్ చేశారని దాని మీనింగ్. డేటా ఏమైనా ఎంటర్ చేశారా? ఇట్స్ ఏ రాంగ్ వ్యాలిడ్ అనమాట ఇది. డేటాని ఎంటర్ చేయకుండానే మీకు వ్యాలిడ్ వస్తుంది. ఇట్స్ ఏ రాంగ్ వ్యాలిడ్. ఎన్‌జీ సబ్మిటెడ్ మీరు సబ్మిట్ చేశారని వస్తుంది. సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు సబ్మిట్ చేయలేదు నేను, ఎన్‌జీ వ్యాలిడ్. సో సబ్మిట్ అయ్యింటే సబ్మిటెడ్ వచ్చింది. సబ్మిట్ చేయలేదు బట్ ఇక్కడ నేను డేటా ఎంటర్ చేయలేదు కానీ వ్యాలిడ్ వస్తుంది. ఇట్స్ ఏ ఇన్వాలిడ్ రావాలి మనకు. ఇన్వాలిడ్ వస్తేనే ఇది కరెక్ట్ అనమాట.
ఇలా ఎందుకు వస్తుందంటే ఇక్కడ నల్ డేటా కూడా వాల్యూ డేటాగా తీసుకుంటుంటుంది. ఇలా నల్ డేటా రాకూడదంటే ఎవ్రీ ఇన్పుట్ ఎలిమెంట్‌కి మీరు ఏం చేయాలంటే రిక్వైర్డ్ ఇవ్వాలి. రిక్వైర్డ్ ఇవ్వాలి. దానితో పాటు ఒకటి గుర్తుపెట్టుకొని ఇక్కడ చెప్పడం మర్చిపోయా. ఎన్‌జీ మోడల్ ఇస్తే కంపల్సరీ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఎన్‌జీ మోడల్ ఇస్తే నేమ్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ ఉండాలి. ఇన్ కేస్ లేదు అనుకుంటే యూ కెన్ గెట్ ద ఎర్రర్. ఎన్‌జీ మోడల్ ఇచ్చినప్పుడు ఈ నేమ్ ఉండాలి. ఈ నేమ్‌లో ఏదైనా నేమ్ ఇచ్చేసుకోండి. మీ చాయిస్ అది. ఈ నేమే ఇచ్చేసుకోండి ఇక్కడ. ఇక్కడ ఉండే ఎఫ్ నేమ్ అనేది ఇక్కడ ఎఫ్ నేమ్‌లో ఇచ్చేసుకోండి. ఇక్కడ ఉండేది చూడండి. నేమ్‌లో ఎల్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ స్టూడెంట్ డాట్ ఎల్ నేమ్. ఎన్‌జీ మోడల్ ఇచ్చినప్పుడు కంపల్సరీ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇన్‌పుట్‌లో ఉండాలి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ లేకపోతే ఎర్రర్ వస్తది మీకు. నెక్స్ట్ ఇక్కడ మనకు రిక్వైర్డ్ అనేది ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్‌కి ఇవ్వాలి. ఏదైతే నీకు రిక్వైర్డ్ ఉందో కంపల్సరీ ఫీల్డ్ ఏదైతే మీరు ఎంటర్ చేయాలనో ఆ ఫీల్డ్స్ అన్నిటికి రిక్వైర్డ్ ఇవ్వాలి. నేమ్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ ఉండాలి. ఎన్‌జీ మోడల్ ఎక్కడైతే రాస్తారో నేమ్ అనే అట్రిబ్యూట్ ఉండాలి. అండ్ అదేవిధంగా రిక్వైర్డ్ అనేది ఏ ఫీల్డ్ అయితే మీకు కంపల్సరీ మ్యాండేటరీనో ఆ మ్యాండేటరీ అనే దానికి రిక్వైర్డ్ అనేది ఇవ్వండి. మ్యాండేటరీ ఫీల్డ్ అనే దానికి రిక్వైర్డ్ ఇవ్వండి. ఓకే క్లియర్? రిక్వైర్డ్, 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 రిక్వైర్డ్. నౌ దిస్. ఓకే. నౌ సీ దిస్ అవుట్‌పుట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎన్‌జీ ఇన్‌వాలిడ్ వచ్చింది. ఎన్‌జీ ఇన్‌వాలిడ్. ఇప్పుడు ఇది వాలిడ్ ఎప్పుడవుతుందో చూడండి. డేటాని ఫిల్ చేస్తాను. ఒక డేటాని ఫిల్ చేసినా ఇన్‌వాలిడే ఉంది. ఇంకో డేటాని ఫిల్ చేసినా ఇన్‌వాలిడే ఉంది. సీ దిస్ ఇన్‌వాలిడే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో డేటాని ఫిల్ చేసినా ఇన్‌వాలిడే ఉంది. నెక్స్ట్ ఇంకో డేటాని ఫిల్ చేసినా ఇన్‌వాలిడే ఉంది. ఇంకో డేటాని ఫిల్ చేసినా ఇన్‌వాలిడే ఉంది. ఇక్కడ చూడండి ఇన్‌వాలిడే ఉంది. సో, ఇప్పుడు మనకు మొత్తం డేటా మొత్తం ఎంటర్ చేశాను. మొత్తం డేటా ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి ఎన్‌జీ వాలిడ్ అయింది. ఓకే. ఎన్‌జీ టచ్డ్ ఎందుకొస్తుందంటే మీరు టచ్ చేశారు. ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్‌లో టచ్ చేశారని దాని మీనింగ్. ఎన్‌జీ డర్టీ అంటే ఆ డేటాని మీరు ఎడిట్ చేస్తున్నారు. ఎడిట్ చేసేదాన్ని డర్టీ అంటాం. దీన్ని ఫోకస్ చేసిన దాన్ని టచ్డ్ అంటాం. ఈ వాలిడ్ అనేది డేటా మొత్తం అన్ని ఫీల్డ్స్ మీరు ఫిల్ చేశారు. బట్ ఏ ఫీల్డ్స్ మీకు ఏ ఫీల్డ్స్‌కైతే రిక్వైర్డ్ ఇచ్చారో ఆ రిక్వైర్డ్ ఉండే ఫీల్డ్స్ అన్నీ మీరు ఇచ్చారు అనుకుంటే రిక్వైర్డ్ అనేది ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ మీరు ఇచ్చారనుకుంటే ఇట్స్ ఏ వాలిడ్ అయిపోద్ది. ఇన్ కేస్ నాకు ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ వద్దు. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ వద్దు. ఆ కేస్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ స్టార్ మార్క్ కూడా తీసేస్తున్నా ఇక్కడ. స్టార్ మార్క్ ఈ 2 నాకు నాట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అని నేను చెప్తున్నా. అంటే జనరల్‌గా నేను చెప్తున్నా అంతే. స్టార్ ఇచ్చేస్తే మనకేమైందంటే ఈ 2 నాకు అవసరం లేదు. బట్ ఇవి ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నంబర్ ఇవన్నీ మాకు ఇంపార్టెంట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి వాలిడ్ కాకూడదు అనుకుంటే రిక్వైర్డ్ తీసేయాలి. ఇవి నాకొద్దు. ఇవి చెక్ చేయొద్దు నాకు. ఇవి నాట్ రిక్వైర్డ్ ఫర్ థిస్. ఈ రిక్వైర్డ్ ఇవ్వద్దు. ఇప్పుడు మనకు ఈ 2 ఫీల్డ్స్ నేనివ్వను. ఈ 2 ఫీల్డ్స్ నేనివ్వను. ఇప్పుడు ఎన్‌జీ ఇన్‌వాల్యూలోనే ఉంది. ఈ 2 ఫీల్డ్స్ తప్ప రిమైనింగ్ ఫీల్డ్స్ నేను ఫిల్ చేస్తాను. 1, 2, 3 అండ్ 1, 2, 3. సీ దిస్. ఈ 2 ఫీల్డ్స్ నేను ఇవ్వలేదు. ఈ 2 ఫీల్డ్స్ తప్ప రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని ఇచ్చాను. సీ దిస్. ఎన్‌జీ వాలిడ్. ఎన్‌జీ వాలిడ్. ఇక్కడ మనకు ఇవన్నీ డిఫాల్ట్‌గా ఉండే క్లాసెస్. ఈ డిఫాల్ట్‌గా ఉండే క్లాసెస్ ఎక్కడున్నాయి? ఫార్మ్ లోపల ఉంది. ఫార్మ్ లోపల ఉంది. ఇప్పుడు ఫార్మ్‌లో ఉండే క్లాసెస్‌ని మనం గెట్ చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఫార్మ్ లోపల ఉండే క్లాసెస్‌ని మనం గెట్ చేసుకోవాలి అంటే ఈ ఫార్మ్‌కి మనం ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామంటే హాష్ అని ఇచ్చేసి మీ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఆర్‌ఈజీ ఇచ్చాను. హాష్ ఆర్‌ఈజీ ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఫార్మ్ కంట్రోల్ మొత్తం ఆర్‌ఈజీకి అసైన్ చేయాలంటే ఎన్‌జీ ఫార్మ్ ఈస్ ఎ డిఫాల్ట్ వాల్యూ. ఎన్‌జీ ఫార్మ్ అంటాం. ఎన్‌జీ ఫార్మ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. మనకు ఎర్రర్ ఏమైనా వచ్చిందా? ఎన్‌జీ ఫార్మ్ యాజ్ నో కాల్ సిగ్నేచర్. ఎన్‌జీ ఫార్మ్. సో ఎన్‌జీ ఫార్మ్ ఈస్ కరెక్ట్. ఐ థింక్ సో. చూద్దాం ఒకసారి అవుట్‌పుట్‌లో. ఇక్కడ ఎర్రర్‌లో ఎన్ క్యాప్స్ చూపిస్తుంది. మనకు ఎన్‌జీ ఫార్మ్‌లో మనకి ఫార్మ్ మాడ్యూల్ మనకేమైనా మారిందా? ఎన్ అనే క్యాప్స్ ఉండదు. మనకి స్మాలే ఉంటది. ఎన్‌జీ ఫార్మ్ 1 మినిట్ చూద్దామండి. సో ఇక్కడ మనకు టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్ ఇక్కడ మనకు జస్ట్ మీరు ఏదైనా సరే వెరిఫై చేయండి. మొత్తం ఫార్మ్ మొత్తం కంట్రోలింగ్ ఇవ్వాలంటే ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఈ ఫార్మ్ మాడ్యూల్ మొత్తాన్ని మనం ఆ వేరియబుల్‌కి ఇవ్వాలన్నమాట. అంటే ఫార్మ్ మొత్తాన్ని ఆ వేరియబుల్‌కి అసైన్ చేయాలి. సో చూద్దాం. ఫార్మ్ వాలిడేషన్ ఇన్ యాంగులర్.
ఏదైనా మనకు మిస్టేక్ అయ్యింటే ఇక్కడ కనిపించేస్తుంది మనకు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫామ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేయాలి. ఫామ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. ఆ ఇంపోర్ట్‌లో ఇచ్చేయాలి మనం. ఫస్ట్ స్టెప్ మనం ఆల్రెడీ యాప్ మాడ్యూల్‌లో మనం ఇచ్చేసాం. నెక్స్ట్ స్టెప్ మనకు మన డిజైన్ మనం చేసుకుంటాం. డిజైన్ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి. ఈడ ఎన్‌జీ ఫామే మనకి కరెక్ట్. ఎన్‌జీ ఫామ్ మనకి ఏమి ఇచ్చాము ఇదా? ఎన్‌జీ ఫామ్ ఇచ్చాం. యాహ్! ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎందుకు? ఎన్‌జీ ఫామ్ ఈజ్ కరెక్ట్. చూద్దాం ఏమన్నా ఒకసారి మళ్ళీ టెర్మినల్ మళ్ళీ ఇన్సర్ట్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. మనకేందంటే లేటెస్ట్‌గా చేస్తున్నాం కాబట్టి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్లగిన్ కంపైలర్ నో చేంజ్. దిస్ ఎక్స్‌ప్రెషన్ ఈజ్ నాట్ కాల్డ్. సో కేసెస్‌లో మనకి ఎర్రర్స్ ఇక్కడ రాసిందైతే మనకు కరెక్టే. లేకపోతే ఆర్ఈజీ అనేసి మనకి ఆర్ఈజీ ఫంక్షన్ అలా ఇచ్చామనేసి ఎట్లా ఉందో చూద్దాం. 1 ఇద్దాం. యాహ్! మేబీ మనకేందంటే ఆర్ఈజీ మెథడ్ 2 ఒకటే ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఆర్ఈజీ అనేది నేము, ఇక్కడ ఆర్ఈజీ ఫంక్షన్ నేమ్. అదే మనకు అక్కడ ఎర్రర్ కూడా చూపించింది అదే అనమాట మనకు. ఆర్ఈజీ అనేది రెండిటికి ఇచ్చాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్‌కి ఇచ్చాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ రెండిటికి ఇచ్చాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఆర్ఈజీ ఫామ్ అని ఇద్దాం. మనకి నీట్‌గా ఉంటది. ఆర్ఈజీ ఫామ్ అని ఇస్తాం మీనింగ్‌ఫుల్‌గా. ఇది మన ఓన్ చాయిస్ అనమాట. మన నేమ్. బట్ ఈ నేమ్ అనేది మిగతా వాటితో మనకు మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయింది కాబట్టి ఎర్రర్ వస్తుంది అంతే. ఓకే క్లియర్? రెఫరెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఈ రెఫరెన్స్ వేరియబుల్‌ని యూజ్ చేసుకొని మనం అక్కడ ఉండే వాల్యూస్‌ని మనం గెట్ చేసుకోవచ్చు. అంటే ఆర్ఈజీ ఫామ్‌లో ఉండే ఇన్‌వాలిడ్, వాలిడ్ అనే వాల్యూస్‌ని మనం గెట్ చేసుకోవచ్చు. అది ఎలా గెట్ చేస్తాము అంటే చూద్దాం. సో ఫస్ట్ ఫామ్ ఏది? సో ఫామ్. ఇక్కడ ఎన్‌జీ ఇన్‌వాలిడ్ ఉంది. ఫస్ట్ ఇక్కడ మనకు దాన్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తా అంటే ఇక్కడ బైండ్ చేస్తున్నా చూడండి. ఆర్ఈజీ ఫామ్ డాట్ ఇన్‌వాలిడ్. ఈ ఫామ్ ఇన్‌వాలిడ్ అయితే మనకు ఈ వాల్యూ ఏమైతదంటే ట్రూ వస్తది. ఆర్ఈజీ ఫామ్ డాట్ ఇన్‌వాలిడ్. దీనికొచ్చే రిజల్ట్ ఏందంటే బూలియన్ వాల్యూస్ వస్తాయి మనకు. ఇక్కడ రాశాను. ఇట్స్ ఎ ట్రూ. ఇన్‌వాలిడ్ అనమాట. ఇప్పుడు నేను డేటా మొత్తం నేను ఫిల్ చేస్తున్నా. అయినా సరే ఇక్కడ చూడండి ట్రూనే ఉంది. ఇప్పుడు నేను ఈ వాల్యూ ఎంటర్. నౌ సీస్ ఇట్స్ గెట్టింగ్ ఏ ఫాల్స్. ఇప్పుడు మళ్ళీ నేను ఈ డేటా తీయేస్తున్నా. నౌ సీస్ ఇట్స్ ఎ ట్రూ. అంటే ఇక్కడ మనకేందంటే డేటా తీయేస్తుంటే ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ డేటా తీయేస్తుంటే మనకు ఇన్‌వాలిడ్ అయిపోతుంది. ఇట్స్ ఏ ఇన్‌వాలిడ్. కావాలంటే చూడండి. ఇక్కడ ట్రూ వస్తుందంటే మనకి ఇక్కడ ఇన్‌వాలిడే ఉంటది మనకు. ఇట్స్ ఏ ఇన్‌వాలిడ్. ఇన్‌వాలిడ్ ఉంది కాబట్టి ట్రూ. అదే విధంగా డేటా నేను ఇస్తాను. డేటా ఇచ్చినప్పుడు చూడండి వాలిడ్ ఉంది. వాలిడ్ ఉంది కాబట్టి ఇట్స్ ఏ ఫాల్స్. ఇక్కడ నేనేం చెక్ చేస్తున్నా? ఇది ఇన్‌వాలిడా అనేసి అడుగుతున్నా. ఆర్ఈజీ డాట్ ఆర్ఈజీ ఫామ్ డాట్ ఇన్‌వాలిడ్. ఇట్లా డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని మనకు ఆ క్లాస్‌ని గెట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ రాసే వాల్యూ ఏందంటే డేటా మొత్తం ఏదైతే రిక్వైర్డ్ డేటా ఉందో ఆ రిక్వైర్డ్ డేటా మొత్తం మీరు ఫిల్ చేస్తేనే ఇక్కడ డిజేబుల్డ్ డైనమిక్‌గా ఇస్తున్నా ఆర్ఈజీ ఫామ్ డాట్ ఇన్‌వాలిడ్. ఇలా. ఇక్కడ మీనింగ్ ఏంది? డిజేబుల్డ్ ఈక్వల్ టు ఆర్ఈజీ ఫామ్ డాట్ ఇన్‌వాలిడ్. ఇన్‌వాలిడ్ అనేసి వచ్చింది అంటే ఇట్ డిజేబుల్డ్ ఈజ్ ట్రూ. ఇట్స్ డిజేబుల్డ్ ట్రూ. ఇన్ కేస్ ఇది ట్రూ వచ్చిందంటే ఎనేబుల్ అయిపోద్ది. డిజేబుల్ ట్రూ వస్తే డిజేబుల్ అవుతుంది. అదే కనుక వాల్యూడ్ వచ్చిందంటే ఇట్స్ ఏ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ వచ్చినప్పుడు ఈ డిజేబుల్ కాస్త ఎనేబుల్ అవుతుంది. కాలం చూడండి డిజేబుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఆర్ ద మ్యాండేటరీ 1 2 3 అండ్ 1 2 3 నౌ సీస్ ఎనేబుల్లోకి వచ్చింది. క్లికబుల్ ఆప్షన్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఈ వాల్యూ తీయేస్తాను. సీరీస్ డిజేబుల్. ఈ వాల్యూ తీయేస్తాను. ఇట్స్ ఏ డిజేబుల్. ఈ వాల్యూ తీయేస్తాను. డిజేబుల్. ఈ వాల్యూ తీయేస్తాను. డిజేబుల్. క్లియర్? అండర్స్టూడ్? డేటా మొత్తం ఎంటర్ చేస్తేనే ఎనేబుల్ అవుతుంది. డేటా ఏంది అంటే ఇక్కడ డేటా కూడా ఎంటర్ చేసేది ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్సే. ఏదైతే రిక్వైర్డ్ అని ఇచ్చామో రిక్వైర్డ్. మిగతా వీళ్ళు రాలేదు కాబట్టి అలా ఉంది. ఇప్పుడు మనకు వీటికి కూడా మనకి ఇచ్చేద్దాం. రిక్వైర్డ్ అని ఇద్దాం. అన్నిటికీ నాకు కావాలి మ్యాండేటరీ. అన్ని ఫీల్డ్స్ నాకు మ్యాండేటరీ కాబట్టి అన్ని ఫీల్డ్స్‌కి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూపిస్తాను. యూజర్ చూపించడమే స్టార్ అనేది. యూజర్ చూపించడం. బట్ ఇక్కడ మనకి రిక్వైర్డ్ అని రాయాల్సిందే. రిక్వైర్డ్ ఉంటే దాన్ని బట్టే మీకు ఉంటుంది. రిక్వైర్డ్.
క్లియర్? సీ దిస్ రిక్వైర్డ్. ఇప్పుడు చూడండి డేటా మొత్తం ఇక్కడ మనకి ఈ ట్రూ అని తీయద్దాం, మనకి ఎందుకు ఊరికే దీన్ని కూడా తీయద్దాం. నో, ఇప్పుడు డేటా మొత్తం నేను ఫిల్ చేస్తాను, 1 2 3 అండ్ 1 2 3. నౌ సీస్ డేటా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎనేబుల్ అవుతుంది. నౌ సీస్ డేటా మొత్తం ఎంటర్ చేసినప్పుడు మాత్రం ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేస్ డేటా తీయేస్తే డిజేబుల్ అయిపోతుంది. డేటా తీసేసి ఒక ఫీల్డ్ మీరు ఎంటర్ చేయకపోయినా ఇట్స్ ఎ డిజేబుల్. డేటా మొత్తం ఎంటర్ చేసినప్పుడు ఇట్స్ ఎనేబుల్. నౌ సీస్ రిజిస్టర్ క్లిక్ చేయరా, నౌ ఇట్ విల్ గెట్ ద ఆల్ వాల్యూస్. క్లియరా? క్లియర్ అప్ టు నౌ? ఎస్ అన్న. సేమ్ ఇప్పుడు మనకు ఇన్పుట్ ఎలిమెంట్ గురించి చూద్దాం. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో మనకు క్లాసెస్ చూడండి, ఫామ్ కంట్రోల్, ఎన్జీ డట్టి, ఎన్జీ వ్యాలిడ్, ఎన్జీ టచ్డ్. ఎన్జీ వ్యాలిడ్, ఎన్జీ టచ్డ్ ఎందుకు వస్తుందంటే మీరు టచ్ చేసి మీరు రాశారు. ఇన్ కేసు నేను ఎన్జీ వ్యాలిడ్ ఎందుకు వస్తుందంటే డేటా ఉంది, ఇప్పుడు నేను డేటా తీయేస్తే ఎన్జీ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎన్జీ టచ్డ్, ఎన్జీ ఇన్వాలిడ్, ఎన్జీ టచ్డ్, ఎన్జీ ఇన్వాలిడ్. ఇన్ కేసు మనకు డైరెక్ట్గా మన ఫామ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంతవరకు ఇంకా టచ్ చేయలేదు కాబట్టి ఎన్జీ అన్టచ్డ్ వచ్చింది, ఎన్జీ ఇన్వాలిడ్ వచ్చింది. ఇప్పుడు ఎన్జీ అన్టచ్డ్, ఎన్జీ ఇన్వాలిడ్ మిగతా వదిలేయండి. ఎన్జీ ప్రిస్టన్ వచ్చింది. ఇప్పుడు నేను డేటా రాస్తాను. రాసిన తర్వాత చూడండి ఎన్జీ ప్రిస్టన్ కాస్త ఎన్జీ డట్టి అయిపోయింది. అంటే మీరు ఇన్పుట్ ఎలిమెంట్ మీరు డట్టి చేశారని దాని మీనింగ్. అంటే మీరు ఏదో రాసి డట్టి చేశారని దాని మీనింగ్. ఇప్పుడు నేను ఇక్కడ డేటా రాశాను కాబట్టి ఎన్జీ వ్యాలిడ్ అయింది. టచ్ చేశాను, ఇప్పుడు ఇక్కడ రాసి అవుట్ సైడ్లో క్లిక్ చేస్తే అప్పుడు చూడండి మనకు ఎన్జీ టచ్డ్ అవుతుంది. అంటే టచ్ చేశారు, డేటా కూడా రాశారు, అండ్ డట్టి కూడా చేశారు, అంటే రాశారు అనేది దాని మీనింగ్ డట్టి అంటే. ఓకే, ఇప్పుడు మనకి ఎర్రర్ ఎలా రావాలంటే డేటా రాశాం బట్ నేను తీసేశాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్జీ ఇన్వాలిడ్ ఉండాలి, ఎన్జీ టచ్డ్ ఉండాలి. ఎన్జీ టచ్డ్, ఎన్జీ ఇన్వాలిడ్ ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ ఎఫ్ నేమ్ అని రావాలి. ఎంటర్ ఎఫ్ నేమ్. ఇక్కడ మనకి ఎందుకో నేమ్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఫస్ట్ నేమ్ రాశాను. నో, అలాంటి కేసులో ఈ ఇన్పుట్లో ఉండే క్లాసెస్ని మనం గెట్ చేయాలి అంటే ఓన్లీ ఈ ఇన్పుట్కి ఎలిమెంట్కి సంబంధించిన క్లాసెస్ని మనం డైనమిక్గా గెట్ చేయాలంటే అర్థం కాలేదు. మీ వాయిస్ కట్ అయితే వస్తుంది. అవునా, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకే. సో నో, ఇప్పుడు మనకి అంటే అందరికి అలాగే కట్ అవుతుందా లేకపోతే మీకు ఎవరికి కట్ అవుతుందా? అందరికి అలాగే ఉందా? మేబీ మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి, ఎవరికైతే డిస్టర్బెన్స్ అవుతుందో ఒకసారి నెట్ ఒకసారి చెక్ చేయండి. సో నో, ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో ఉండే క్లాసెస్ని డైనమిక్గా గెట్ చేయాలంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి ఒక రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? హ్యాష్. ఇది ఎఫ్ నేమ్ కాబట్టి ఎఫ్ నేమ్ ఇచ్చేయండి. అంటే ఒక రెఫరెన్స్ వేరియబుల్ ఎఫ్ నేమ్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ ఇచ్చే నేమ్ ఇస్తే నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆరిజిన్ అన్నాం కాబట్టి అది ప్రాబ్లం వచ్చింది అంతే. ఇక్కడ ఉన్న వేరియబుల్ నేమ్ డైరెక్ట్గా మనకి వేరియబుల్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఒక పారాగ్రాఫ్ రాస్తున్నా చూడండి. ఈ పారాగ్రాఫ్లో నేను క్లాస్ నేమ్ టెక్స్ట్ డేంజర్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్. ఇక్కడ డిఫాల్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే ఎంటర్ ఫస్ట్ నేమ్ అని రాస్తున్నా. ఎంటర్ ఫస్ట్ నేమ్. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది ఎంటర్ ఫస్ట్ నేమ్ ఉంటుంది. నాకు ఎప్పుడు కావాలి ఇది? ఎప్పుడైతే నేను టచ్ చేసి నేనేం టైప్ చేయకుండా అవుట్ సైడ్లో క్లిక్ చేసి అప్పుడు రావాలి. లేదనుకుంటే టైప్ చేసి తీసేసినప్పుడన్నా రావాలి. టైప్ చేసి తీసేసినప్పుడన్నా రావాలి, లేకపోతే టచ్ చేసి అవుట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు నాకు రావాలి. అందుకోసం నేను దీన్ని బేస్ చేసుకొని కండిషన్ ఎలా రాస్తాను చూడండి. దీనికి ఎన్జీ ఇఫ్ రాస్తాను. స్టార్ ఎన్జీ ఇఫ్ కండిషన్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ డాట్ టచ్డ్, టచ్ చేసి అండ్ ఎఫ్ నేమ్ డాట్ ఇన్వాలిడ్. బట్ ఇక్కడ మనకు ఈ ఫామ్ కంట్రోల్ మొత్తం ఎఫ్ నేమ్కి అసైన్ చేయాలంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ ఎన్జీ మోడల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్జీ మోడల్ అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కంట్రోల్ మొత్తాన్ని ఈ వేరియబుల్కి అసైన్ చేయాలంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ ఎన్జీ మోడల్. ఇప్పుడు ఈ నేమ్ని యూజ్ చేసుకొని ఎఫ్ నేమ్ డాట్ టచ్డ్, ఎఫ్ నేమ్ డాట్ ఇన్వాలిడ్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి. నా సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు డేటా ఏం రాలేదు, ఇప్పుడు నేను టచ్ చేశాను.
అవుట్ సైడ్ క్లిక్ చేస్తున్నా. నా సీస్ ఇప్పుడు డేటా రాస్తున్నా, అవుట్పుట్ రాదు. నెక్స్ట్ డేటా తీయేస్తున్నా, సీస్ ఇట్ విల్ గెట్ ద ఎర్రర్. ఓకే, క్లియర్? చూడండి, డేటా రాస్తున్నా అండ్ తీయేస్తున్నా. ఇది డేటా రాశాను, తీయేశాను. ఓకే, సేమ్ అదే విధంగా రిమైనింగ్ వాటన్నిటికి కూడా ఇలాగే రాయాలి. సేమ్ మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఎఫ్ నేమ్ రాసాం, ఇంకో దానికి ఇంకో నేమ్ రాసుకోవాలి. ఇంకో నేమ్కి ఇక్కడ నేను ఎల్ నేమ్ రాస్తున్నా. ఎల్ నేమ్ ఎందుకంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్నే క్లిక్ చేసాము అనుకుంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి సపరేట్గా రాసుకోవాలి నేమ్. ఇప్పుడు ఇదే సేమ్ నేమ్ రాశాను అనుకోండి, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. మళ్ళీ సేమ్ దీనికి సపరేట్గా మనం ఏం చేయాలంటే ఈ రెఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసుకొని చేయాలి. ఇక్కడ ఎల్ నేమ్ రాస్తున్నా, ఇక్కడ మనకు ఎల్ నేమ్ డాట్ టచ్డ్, ఎల్ నేమ్ డాట్ ఇన్వాలిడ్, ఇక్కడ మనకు లాస్ట్ నేమ్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉండే వేరియబుల్ అన్నిటికీ రాయేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఈమెయిల్, ఈమెయిల్ అనే వేరియబుల్కి మనం మొత్తం ఇన్పుట్ కంట్రోల్ మొత్తం ఇస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ పాస్వర్డ్, పాస్వర్డ్ మొత్తానికి ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కాబట్టి సి పాస్వర్డ్, ఇది పాస్వర్డ్. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్, ఫోన్, ఈమెయిల్ తీస్తే ఫోన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు పాస్వర్డ్ అండ్ అదేవిధంగా ఇక్కడ సి పాస్వర్డ్. ఓకే, నా ఇప్పుడు అన్నిటికీ మళ్ళీ చెక్ చేద్దాం. మనకి మళ్ళీ ఈ డేటా, ఇది ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ డాట్ టచ్డ్, ఈమెయిల్ డాట్ టచ్డ్ అండ్ ఈమెయిల్ డాట్ ఇన్వాలిడ్. సేమ్ అదేవిధంగా ఫోన్ నెంబర్, ఇక్కడ ఏదైతే రాసామో ఆ వేరియబుల్ ఏమన్నా మనం తీసుకోవాల్సింది, ఏదైతే రాసామో వేరియబుల్ అదే తీసుకోవాలి. ఫోన్ డాట్ టచ్డ్, ఫోన్ డాట్ ఇన్వాలిడ్. నెక్స్ట్ పాస్వర్డ్ డాట్ టచ్డ్, పాస్వర్డ్ డాట్ ఇన్వాలిడ్. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, సి పాస్వర్డ్ డాట్ టచ్డ్, సి పాస్వర్డ్ డాట్ ఇన్వాలిడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకోటి రాస్తున్నా చూడండి. ఈ కేసులో నేను రాస్తున్నా అంటే పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్, ప్లీజ్ చెక్ ద పాస్వర్డ్. ఇక్కడ నేను ఏం రాస్తానంటే పాస్వర్డ్ డబుల్ ఈక్వల్ టు ఆర్ త్రిబుల్ ఈక్వల్ టు సి పాస్వర్డ్. డబుల్ ఈక్వల్ త్రిబుల్ ఈక్వల్ టు ఏదైనా రాసుకోవచ్చు, సి పాస్వర్డ్. ఇలా నా సీజ్ అవుట్పుట్. ఇక్కడ నేను డేటా రాస్తాను, డేటా తీయేస్తాను. నోసీస్, సో ఇదేనా డేటా రాస్తాను అండ్ డేటా తీయేస్తాను. సీస్ ఫస్ట్ నేమ్. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, డేటా తీయేస్తాను. ఇన్ కేస్ టచ్ చేసి అవుట్ సైడ్ క్లిక్ చేస్తాను, టచ్ చేసి అవుట్ సైడ్ క్లిక్ చేస్తాను, టచ్ చేసి అవుట్ సైడ్, టచ్ చేసి అవుట్ సైడ్. ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ అని పెట్టినా, ఇక్కడ మార్చలేదు కదా మనం. ఓకే, ఇక్కడ మనకు ఈమెయిల్కి ఈమెయిల్, ఎంటర్ ఈమెయిల్. నెక్స్ట్ అదేవిధంగా ఎంటర్ ఫోన్, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ సి పాస్వర్డ్. Now check it. F name, L name, email, phone, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు నేను డేటా రాస్తున్నా, ఇక్కడ నేను డేటా ఏదో రాస్తున్నా. మనకి ఇది రాలేదా? రాసింది కరెక్టేనా? పాస్వర్డ్ డబుల్ ఈక్వల్ త్రిబుల్ ఈక్వల్. ఓకే, ఇక్కడ ఉండే పాస్వర్డ్, సారీ ఇక్కడ ఉండే పాస్వర్డ్ స్టూడెంట్ డాట్ పాస్వర్డ్, స్టూడెంట్ డాట్ పాస్వర్డ్ అండ్ స్టూడెంట్ డాట్ సి పాస్వర్డ్. సీస్
పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్. సో ఇక్కడ మనకు టైప్ చేసినప్పుడు మాత్రమే మనకు రావాలి కదా మనకి. ఇక్కడ మనకు డస్ నాట్ మ్యాచ్, రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా మనకి ఈక్వల్ టు రాసినప్పుడు. ఇక్కడ ఏమైనా డేటా ఇచ్చాం మనం, ఏమి ఇవ్వలేదు, ఎంటీగానే ఉంది. క్వశ్చన్ మార్క్ డాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు యా, ఈక్వల్ అయినప్పుడు మనం రాసిన ఎంత, సారీ నాట్ ఈక్వల్ టు అనమాట. నాట్ ఈక్వల్ టు అయినప్పుడు మాత్రమే. సో చూద్దాం చూడండి, డేటా వచ్చేసి నేను ఏదో ఒకటి రాస్తున్నా, ఇక్కడ ఏదో ఒకటి రాస్తున్నా, ఇక్కడ ఏదో ఒకటి, ఇక్కడ ఏదో ఒకటి, ఇక్కడ 1 2 3 రాస్తున్నా, ఇక్కడ 1 2 3 ఇట్ విల్ మ్యాచ్. బట్ ఇక్కడ మనకు ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తాం అప్పుడు మాత్రం రావాలి. ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తాం అప్పుడు మాత్రం రావాలి మనకి ఇక్కడ. సో జస్ట్ కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ, మళ్ళీ చూద్దాం. అన్న మనం పాస్వర్డ్ లో ఇలా ఇస్తాం కదన్న, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి అని. అవును, దానికి డిఫరెంట్ గా రాసుకోవాలి. డిఫరెంట్గా రాసుకోవాలి. అవన్నీ మీరు సెర్చ్ చేసి రాయాలన్నమాట. అది ఒక లైబ్రరీ లాగా అనమాట. అది ఒక స్పెషల్ క్యారెక్టర్ మనం ఇంప్లోడ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మీరు రాసే వాల్యూని మనకు మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. మీరు రాసిన వాల్యూతో మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. అది ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా. ఇప్పుడు మీకు ఇక్కడ చాట్ జీపీనే మీరు ఎగ్జాంపుల్ తీసుకొని మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ వ్యాలిడేషన్, జస్ట్ నేను పాస్వర్డ్ వ్యాలిడేషన్ చేస్తాను అంతే. మనకి ఏ లాంగ్వేజ్ కూడా మనం రాయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం చూద్దాం. ఎటువంటి వాడు ఇచ్చింది మినిమం లెంత్ కానీ లేదా ప్యాటర్న్ కానీ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ అప్పర్ కేస్ లోయర్ కేస్ ఇలాగా మనకి ఎటువంటి. సో మనకి ఇక్కడ యాంగులర్లో ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈమెయిల్లో ఇచ్చారు ఇవన్నీ చూడండి. కంట్రోల్స్ ఈమెయిల్, ఎర్రర్స్ రిక్వైర్డ్ అండ్ ఎర్రర్స్ ఈమెయిల్ అండ్ వ్యాలిడ్, ఇది వ్యాలిడ్తో కంట్రోల్. ఇక్కడ మనకు పాస్వర్డ్ చూడండి. ఈ పాస్వర్డ్లో మనకు ప్యాటర్న్ ఎంత డేటా ఇవ్వాలి, దీంట్లో మీరు ఇచ్చే వాల్యూ అప్పర్ కేస్ రిక్వైర్డ్ అండ్ లోయర్ కేస్ మినిమం ఇన్ ది క్యారెక్టర్స్, ఇలా మనకు ఇట్లా ఒక సిమిలర్ కోడింగ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు రాయాలన్నమాట. ఓకే. ఇలా ఈమెయిల్ అంటే @ అనేది మీకు ఉండాలి, ఫార్మేట్ అనేది లేకపోతే లేదు అనేసి ఇలా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఇట్లా స్పెషల్గా మనం రాసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫామ్ వ్యాలిడ్ అయినా మాత్రమే మనకు వస్తుంది, లేకపోతే లేదనేసి. ఫామ్ రీసెట్ చేస్తున్నాం. రీసెట్ అనేది ఏంటంటే మనకు జస్ట్ దాంట్లో ఉండే డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది మనకు రీసెట్ అనేది. ఓకే, సో అవన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఇవి ఓకేనా వ్యాలిడేషన్. సో ఇదైతే మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఇది కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మీకు ఇది వెరిఫై చేయండి. జస్ట్ మీకు చూపించడానికి మాత్రం రాశాను. బట్ మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ తీస్తున్న కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మీరు వెరిఫై చేసేదానికి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా నేర్చుకోండి అంతే. ఎక్స్ట్రా వ్యాలిడేషన్ మనకు ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిందే. కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసేసాను నేను, ఓన్లీ పాస్వర్డ్ మాత్రం పెట్టాను. మనకి ఈ ఫీల్డ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే నా దగ్గర ఈ ఏపీఐ ఉంది. ఈ ఏపీఐలో డేటాని మనం సర్వర్ అంటే డేటాబేస్ మనం సెండ్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనకు రియాక్ట్ ఫామ్ వ్యాలిడేషన్ లాగిన్ ఫామ్ మీద చేద్దాం. అది డిఫరెంట్ అనమాట. ఏదైనా సరే రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ అయినా అండ్ టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్ అయినా మనకు రెండు కంబైన్ చేసే ఏదైనా కార్పొరేట్లో యూజ్ చేస్తారు. ఏదైనా సరే ఇక్కడ మనకు టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్ అంటే ద వ్యాలిడేషన్ డూ ఇన్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇక్కడ మొత్తం అంతా మనకి జరిగింది ఎక్కడ జరిగింది, ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే జరిగింది. నెక్స్ట్ జరిగే రియాక్ట్ ఫామ్ వ్యాలిడేషన్ మొత్తం టీఎస్ ఫైల్లో జరుగుతుంది. టీఎస్ ఫైల్లో వ్యాలిడేషన్ చేసేదాన్ని రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ అంటాం. హెచ్టిఎంఎల్ మీద వ్యాలిడేషన్ చేసేదాన్ని టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్ అంటాం. ఓకే, అది టుమారో క్లాస్లో చూద్దాం. సో బట్ చాలా చాలా ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. ఎక్కువగా రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషనే ప్రతి కంపెనీలో యూజ్ చేస్తారు. ఓకే, అది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఒక్కసారి మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను జనరల్గా చాట్ జీపీటీలో వచ్చేసి ఫామ్ వ్యాలిడేషన్ నేను చేయగానే నాకు చూపించిందంతా నాకు టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్ చూపించింది. సీస్ ఫామ్ మాడ్యూల్ మాత్రమే చెక్ చేసి చేశారు చూడండి. అదే కనుక మనకి ఇక్కడ టైప్ చేసే టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్ అండి. రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ చేస్తే ఇక్కడ చూడండి, రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ ఇన్ యాంగులర్. ఇదేంటంటే ఒక గ్రూప్ అనమాట, ఫామ్ గ్రూప్,
ఫార్మ్ కంట్రోల్, ఫార్మ్ బుల్డర్స్ అనేసి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. సో, ఇక్కడ చూస్తే మనకి చూడండి. చూడండి. ఫార్మ్ కంట్రోల్ ఇక్కడ ఏ కాంపోనెంట్‌లో అయితే మనం చేస్తామో ఫార్మ్ గ్రూప్, వాలిడేటర్స్ అండ్ ఫార్మ్ బుల్డర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఇదంతా కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ రేపు టుమారో నేను చెప్తాను. సో, దాని గురించి ఇష్యూ అయితే లేదు. రిక్వైర్డ్ ఉండాలి అండ్ మినిమమ్ లెంత్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉండాలి. అండ్ ఇయన్నీ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ వీటన్నిటికి సెపరేట్‌గా మనం వాలిడేషన్ చేయాలి. ఇవన్నీ సెపరేట్‌గా ఉంటాయి. నేను మొత్తం అన్నిటికి కలిపి ఒక వాలిడేషన్ అయితే చేస్తాను. ఒక సింపుల్ వాలిడేషన్ చేస్తాను. సింపుల్ వాలిడేషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ మీరు వెరిఫై చేస్తే ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ నేను చెప్పిన మెథడ్‌లో మీరు ఫాలో అవ్వండి. మళ్ళా తర్వాత ఇలా ఎక్స్‌ట్రా కాంప్లికేటెడ్ ఉండే వాల్యూస్‌లో మీరు ఫాలో అవ్వండి. ఓకే. సో, ఇది ఇవాల్టి క్లాస్. థాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.